వీడి పేరు కన్ని. వీడు ఎవ్వరికి పడడు, వీనికి ఎవ్వరు పడరు. కానీ ఒకసారి ఒక అమ్మాయి పడింది. ప్రేమలో కాదు, కాలు జారి. ఆ తర్వాత వీడు కూడా పడిపోయాడు. ఈసారి కాలు జారి కాదు, ప్రేమలో. అప్పటి నుంచి మొదలయ్యింది ఈ పొట్టిగాడి వీర ప్రేమ కథ. రే రాషిద్ మామ గుట మైల దింపుతుండ్రా బాలు. రే గలవల్రా. అరే లవలో తెలియదా? అరే నీకు లవర్స్ సార్ ఇప్పుడు నేను చెప్తాలకు. మిట్ట లవర్సా నీ ఏదంటనే నీ ఏదంటరా దెంట చేపడపోతావు మేక్కలోడే. ఇంకేంటి నీ ఏదండి సుల్లియా నీకు ఐదారు నీకనే వస్తలేదు. నీకు లవ్వారా? మీరేంటి మీ ఏదేందా తెలుగు అవలగాలు కాదమ్మా. అమ్మ నాన్న చదువుకోనిక పంపిస్తే కొడుకులు చూడు అట్లా కాదమ్మా. కొడుకులు చదువుకోనిక పంపిస్తే ఇవే చేస్తురు. భారతదేశం అంతా కరెక్ట్ చేస్తురు. మొత్తం గలీజ్ అయిపోయింది. ఎంత మంచిగా ఉంటున్నాము. దేశం అమెరికా దేశం లెక్క అయిపోతుంది. ఏంది మామ లవర్స్ ఏంది ఇదేంది అంత ఖరాబ్ బరాన్ని ఆగు. ఇవ్వాలరా పిల్ల. అదే నా కన్యాలు లేడా లెక్క. అవునరా కన్యాలు లేకనే ముద్దు ఉన్నదిరా. కానీ అమ్మో నా గురించి తెలియదు నీకు. తప్పురా అది. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి. హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి. హో ఓ నవ్వుతోటి తొలిసారిగా ఎల్లర్లు నా చిన్ని సరదాలు నీలోను చూశానులే. నీ వంక చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. రోజుల్లో సంది వస్తున్నావు. నిన్ను ఫాలో అవుతున్నావు. నేను నిన్నెందుకు ఫాలో అవుతున్నా? నేను ఫాలో అవుతలే. ఇంత అందమైన అమ్మాయిని ఎవరైనా ఫాలో అవుతారు. అందుకే నేను కూడా ఫాలో అవుతున్నా. ఇంత అందమైన అమ్మాయికి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు. అందుకే నేను కూడా చెప్తా ఐ లవ్ యూ. ప్రాణం నీకు అంకితం. అరే అర్షిత్ గాచిపులకు ప్రపోజ్ చేసినారా? అవునారా ప్రపోజ్ చేసినావా? మరి మాకెందుకు చెప్పలేవురా? అదే మన పెళ్ళా సాబా చెప్పనికే తిననీకే మీకే చెప్పాలి, ఉచ్చవేయనికే మీకే చెప్పాలి, ఆఖరికి ప్రపోజ్ చేసేది కూడా మీకే చెప్పాలి నారా.
అంతేరా బై, పిల్ల దొరికితే దోస్తులను కూడా మర్చిపోతారు. వాని మీద ఇగ్గరం అయితే ఏం రాకండి, అంతే ఉంటది. దోస్తాను ఎందుకు మర్చిపోతాం మామ? అరే మీరు నా జాన్ రా. అరే నీకు ఎన్ని జాన్లు ఉంటాయిరా? ఎందుకురా? ఆ పిల్లకేమో నా ప్రాణం నీకు అంకితం అన్నావంట, ఇప్పుడేమో మా జాన్లు మీదేరా అంటున్నావు. అసలు నీకు ఎన్ని జాన్లు ఉంటాయిరా? నీకు వాళ్ళు చెప్పిండ్రు ఇవన్నీ? నాకు ఆ పక్క గాలి సాయిగాడు చెప్పలేడు అనుకుంటున్నావా? అవునా, ఇంకేం చెప్పిండ్రా? పిల్ల ప్రపొద్దేసి పువ్వు ఇచ్చినామంట, పిల్ల నవ్వుకుంటా పోయిందంట. సెట్ అయిపోయింది కన్నీ. నవ్వుతే సెట్ అయినట్టారా? అవును నా సినిమా చూడ. అవునా, అర్జున్ రెడ్డి సినిమాలా పిల్లకి ముద్దిస్తాడు, పడిపోతుంది, పాట వస్తుంది. అన్న తాను జాగ్రత్త, వాళ్ళ అన్న ముందే సైకు వాడంట. అక్క ఒకటి రాసేవా అక్క? ఎవరికి? మా ఫ్రెండ్ స్వాతి లేదా అక్క? వాళ్ళ ఫ్రెండ్ బాగునే లేదా అక్క? వాళ్ళ ఫ్రెండ్ అర్చన లేదా అక్క? వాళ్ళ ఫ్రెండ్ మౌనిక లేదా అక్క? ఇప్పుడు ఏంది నీకు రాసేయాలంటే కదా? వెంచర్ దగ్గరికి ఉంటది రా. టీచర్ దగ్గరికి మీ ఫ్రెండ్స్ ఎందుకు పోతారే? అది కూడా ఉంటారుగా. ఏం లేదక్క, మాట్లాడాలి. వాళ్ళు ఇచ్చిండ్రా? అక్క ఇచ్చిండ్రా? అరే అర్జున్, నాకు ఆకు దుమ్ముందా, చదువురా. అరే తెలుగులో ఉందిరా, నాకు రాదు. అరే నీకు పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు. అరే గన్నతో చదివిద్దాం, దారం అన్నకి చదవవా? ఏంద్రా ఎవరు ఇచ్చారా? అచ్చిచ్చింది. లవ్ లెటర్ ఏం గొంప తీసి. వెంచర్ కాడికి ఒంటరిగా రా. ఎవరికి రా ఇది? నాకే అన్న. వెంచర్ కాడికి ఒంటరిగా రమ్మంటుంది ఏం రా? వెంచర్ కాడికి ఏం చేస్తారా ఒంటరిగా? రా 5 గంటలకు. మీరేంది, మీ ఏజ్ ఏంది? ప్రపోజ్ చేయలేక పూరిని లేక మేం పార్షన్ అవుతుంటే పూరిని పటాయించినావారా నువ్వు? అమ్మ ఇంత లేరు మీకు ఎందుకురా? అన్నా నేను చదివినా అంతే, ఎక్కువ మాట్లాడినామనుకో ఏం చేస్తావురా? ఏమైంది నగరానికి? ఒకవైపు పోరీలు, మరోవైపు పోరలు. ఎవరు నోరు మెదపరేంటి? బహిరంగ ప్రదేశాల్లో పోరీలు పోరగాళ్ళు తిరగడం నిషేధించాలి. అరే ఇంకోసలేదేంద్రా పిల్ల? అవురా ఇంకోసలేదేంద్రా? అరే అర్చిత్ నువ్వు వెళ్ళిపో, ఏదసేపు ఉంటాగ్రా. అరే అర్చిత్ లెటర్ చదవలేవా? ఉంటాడుగా, రమ్మన్నది కదా. అరే నువ్వు వెళ్ళిపో. ఇద్దరు దోస్తులంటే ఇంతే ఉంటుందా? నీ పేరేం పేరు? కన్నే. నీ పేరేం పేరు? నా పేరేం పేరో తెలియదా నీకు? నేను నీకెందుకు నచ్చా? నేను నీకెందుకు నచ్చా? బేబీ ఏం చేస్తున్నాడు? ఫోన్ చేద్దాం. తిన్నాడో తినలేడు, ఫోన్ చేద్దాం. నా బేబీ ఫోన్ చేసింది. హలో బేబీ. హలో బేబీ.
కార్తీక దీపం సీరియల్ చూస్తున్నా బేబీ. నువ్వేం చేస్తున్నావు బేబీ? ఏం లేదు బేబీ, క్రికెట్ చూస్తున్నా. తిన్నవా బేబీ? తిన్నా బేబీ, నువ్వు? తినలే బేబీ. ఇంకా తినలేవా బేబీ? 11 అవుతుంది టైము. ఇప్పుడే పొయ్యి మీద బియ్యం పెట్టిన బేబీ, పెట్టి నీ ఫోన్ చేస్తున్నా. తిను బేబీ, నువ్వు తప్ప నాకు వాళ్ళు ఉన్నారు. సరే బేబీ, నువ్వు చెప్పినావు కదా రేపటి నుంచి జల్దీ తింటా బేబీ. నువ్వు తినకపోతే నాకు ఐదోలో అయిపోతుంది. ప్లీజ్ బంగారం తిను. వచ్చినా ఇదిగా? అన్నయ్య వస్తున్నా. సరే బేబీ, జాగ్రత్త. మా అన్న పిలుస్తుంది. ఏమైంది అన్నయ్య? నువ్వు కొన్ని రోజుల నుంచి ఎవరితో తిరుగుతున్నట్టు కదా? కాదన్నయ్య, నువ్వు బట్ట సర్దుకొని నా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నా. అచ్చు పిల్లని వాళ్ళ అన్న ఊరికి పంపిస్తుండ్రా.